ఈ లోకం అందరికీ ఒకేలా ఉండదు. కొంతమందికి జీవితం రోజూ ఒక పండగలా ఉంటే, మరి కొంతమందికి ప్రతిరోజు ఒక పోరాటమే. ఈరోజు మదర్ తెరెసా ఫౌండేషన్ తరపున పూర్మామిల్లలోని పాత మంగళ వీధిలో నివసిస్తున్న మౌలాలిని కలిశాం. ఒక అనుకోని ప్రమాదం వలన ఒక్క క్షణంలోనే అతని జీవితం అతలాకుతలమైనది. ఆ ప్రమాదంలో మౌలాలి కాలికి బలమైన గాయమైనది. శరీరానికి జరిగిన గాయం కన్నా మనసుకు పడ్డ దెబ్బ ఇంకా లోతైనది. రోజు తన తల్లితో పనిచేస్తూ జీవిస్తున్న వ్యక్తికి ఒక్కసారిగా ఎంతో తీరని కష్టం వచ్చింది. కానీ ఆ బాధ చాలా నష్టమంతా ఉన్నా కూడా ఆయన ఆత్మవిశ్వాసాన్ని కోల్పోలేదు. ఈ కష్టకాలంలో మా మా వంతుగా ఒక చిన్న ప్రయత్నంగా మౌలాలి కుటుంబానికి మొదటి నెల రేషన్ కిట్ అందించాం. ఇకపై ప్రతి నెల అతనికి మదర్ తెరెసా ఫౌండేషన్ తరపున రేషన్ కిట్ అందజేయాలని అనుకుంటున్నాము. ఇది పెద్ద సహాయం కాదు, కానీ ఆకలితో పోరాడుతున్న ఆ కుటుంబానికి కొంచెం ఊరట కలిగిస్తుంది. ఈ సహాయం ఇచ్చే క్షణంలో అతని కళ్ళల్లో నీళ్లు కనిపించాయి. ఒక్కసారిగా అంతా నిశ్శబ్దమైపోయింది. మాటల కన్నా ఎక్కువగా ఆ కన్నీళ్లు సమాధానం చెప్పాయి. ఆ బాధలో కూడా నిశ్శబ్దం, కానీ అదే నిశ్శబ్దంలో కృతజ్ఞత కూడా ఉంది. మదర్ తెరెసా ఫౌండేషన్గా మా లక్ష్యం ఒకటే: ఎవ్వరూ ఒంటరిగా పోరాడకూడదు. ప్రతిరోజు మౌలాలీకి చేసిన సహాయం రేపు ఇంకొక జీవితానికి ఆశగా మారాలని కోరుకుంటున్నాం. మీ యొక్క చిన్న సహాయం కూడా ఇలాంటి ఎన్నో కథలకు మార్పు తీసుకురాగలదు. ఏమైంది మీకు? యాక్సిడెంట్ అయింది నా నంబర్ రూట్లో. యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయ్యి 2 సంవత్సరాలు అయింది నా జరిగి. 2 సంవత్సరాలు అయిందా? ఏమైంది? కాలు యాక్సిడెంట్ జరిగింది. ఏమైంది? మోకాలు చెప్పి అంత పగిలిపోయింది నాకు. ముఖం అంతా పగిలిపోయింది. మళ్ళీ నీకు పోషణ రిమ్స్కి పోయినాంనా, రిమ్స్లో కాలే మళ్ళీ ఏరే హాస్పిటల్ జాంగ్రీ భాష అని కడపలో వాడికి వినాం. మళ్ళీ నీకు ఫుడ్ అయిన ఎలాగా? ఫుడ్ ఇంకా మా అమ్మే అన్న అంతా. అమ్మ ఏం చేయగలదు? అమ్మ ఈ సూర్యపాల ఇంట్లో పని చేస్తుంది. ఏం పని చేస్తుంది? మామూలు ఇంట్లో పనే. ఇంట్లో పని. అమ్మ వయసు ఎంత? 55 ఉన్నా. 55. పెద్ద అమ్మ వయసు. నేను ఏం పని చేయాలో అమ్మ చేసి పెట్టాలా? నేనేం నాదేం నేను నిన్న కూడా పోయినా పింఛన్ కోసం పోతే జమ్మగుడికి డాక్టర్ ఉండి ఆ కాగితము డేట్ అయిపోయింది అంతే, మళ్ళీ వచ్చేసిన మనకి. లేకుండా నిన్న ఇంటికానే ఉండేవాళ్ళం.